అందరికీ నమస్తే అండి. ఈ ఎల్ఐసిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారండి. ఎల్ఐసిలో హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారు. మొత్తం మనకు ఓవరాల్ గా 200 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. స్టేట్ వైడ్ గా రిలీజ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్కి అయితే 12 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణకు వచ్చేసరికి 31 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి ముందుకు అయితే వెళ్ళండి. ఈ యొక్క ఉద్యోగాలు అనేది పూర్తిగా ప్రైవేట్ ఉద్యోగాలండి. సో అది గుర్తుపెట్టుకొని అప్లై చేయడానికి ముందుకైతే వెళ్ళండి. మనకి పూర్తిగా ఆన్లైన్ లో అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 25/7/2024 తేదీకి స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 14/8/2024కి లాస్ట్ డేట్ గా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ వచ్చేసరికి సెప్టెంబర్ లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే హాల్ టికెట్ వచ్చేసరికి మనకి ఎప్పుడైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో మనకి ఒక 14 రోజులు ముందుగా ఇంటిమేట్ చేస్తారని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనకి దీనికి సంబంధించిన శాలరీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక టేబుల్ రూపంలో. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్లు ఉన్నారో మీరైతే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది PDF లింక్ అనేది మన యొక్క డిస్క్రిప్షన్ లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అప్లై చేసుకోవడానికి అయితే ముందుకు వెళ్ళండి. ఎవరికైతే ఈ యొక్క ఉద్యోగం వస్తుందో వారికి 6 months అనేది ప్రొబేషన్ ఉంటుందండి. ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. లేదా 6 months కన్నా పెంచే అవసరం అయితే ఉంది అని చెప్పడం జరిగిందండి. అంటే ఆ యొక్క రూల్స్ బట్టి 6 months దాటి కూడా పెట్టే అవసరం అయితే ఉంది అని చెప్పడం జరిగింది. ప్రొబేషన్ అనేది ప్రతి ఉద్యోగంలో కూడా ఉంటుందండి. అది మీరు కంగారు పడే అవసరం లేదు. సో ఇక్కడ ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసరికి మనకి ఏజ్ వచ్చేసరికి 1/7/2024 తేదీకి 21 సంవత్సరాలు నిండి ఉండాలండి. అలాగే 28 సంవత్సరాలు లోపల వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ అండి. ఎనీ డిగ్రీ అనేది మనకి ఉండాలి. 60% మార్కులతో పాస్ అయి ఉండాలని చెప్పడం జరిగిందండి. అలాగే ఎవరైతే కరస్పాండింగ్ లో అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో పార్ట్ టైం డిగ్రీ చేశారో వారైతే ఎలిజిబుల్ లేదని చెప్పడం జరిగిందండి. ఎందుకంటే ఇది ప్రైవేట్ ఉద్యోగం కాబట్టి ఆయా కంపెనీకి సంబంధించి రూల్స్ అనేది ఉంటుంది. సో ఆ రూల్స్ మీరు పాటించాల్సిందే. ఎవరైతే డిస్టెన్స్ లో కరస్పాండింగ్ లో అలాగే పార్ట్ టైం డిగ్రీ చేశారో వారైతే ఎలిజిబుల్ లేదండి. సో అది మీరు గుర్తుపెట్టుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ముందుకు వెళ్ళండి. ఇక్కడ కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. ఇక్కడ మనకి కొన్ని ఇచ్చారండి. డిప్లొమా ఒక 3 months 4 months 6 months కొన్ని కోర్సులు ఉంటాయండి, సర్టిఫికేట్ కోర్సులు. అవి చేసి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రిఫర్డ్ ఉంటే ముందు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారికి ఉంటే వాళ్ళకి ముందుగా ఇంటర్వ్యూలో వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళకి అవకాశం ఇస్తే ముందు అవకాశం అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. సో కంప్యూటర్ స్కిల్ వచ్చేసరికి ఉండాలి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ కిందకు వచ్చేసరికి మనం సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామ్ అలాగే ఇంటర్వ్యూ అంటే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మెరిట్ లో క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ సెలక్షన్స్ లో జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్కులకి అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఇంగ్లీష్ లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. 120 నిమిషాలు అనేది ఎగ్జామ్ కి టైం అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ మైనస్ మార్కులు అయితే ఉన్నాయండి, నెగిటివ్ మార్కులు అయితే ఉన్నాయి. 0.25 నెగిటివ్ మార్కులు అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో అది మీరు గమనించగలరు. అలాగే ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ లో సెలెక్ట్ అవుతారో వారికైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో వాళ్ళ యొక్క ప్రతిభ బట్టి ఫైనల్ సెలక్షన్ అండి చేయడం జరుగుతుంది. ఫైనల్ సెలక్షన్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మెడికల్ అనేది ఏం లేదండి, మీకు సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అది పెద్ద ప్రాబ్లం అయితే కాదండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉన్నారో మీరైతే అప్లై చేసుకోవడానికి ముందుకు వెళ్ళండి. ఇక్కడ ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి 800 రూపాయలు అనేది అందరికీ కూడా అప్లికేషన్ ఫీజు డిసైడ్ చేయడం జరిగింది. సో అలాగే ఎవరైతే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకుంటారో వారికైతే ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప. తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్. సో ఎవరైతే
ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్లు ఉన్నారో మీరైతే అప్లికేషన్ అనేది పెట్టే ముందు ఈ యొక్క పీడిఎఫ్, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది క్లియర్గా పిన్ టు పిన్ లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే వాళ్ళ యొక్క రూల్స్ అన్ని నేను చెప్పలేదండి. మీరు ఈ నోటిఫికేషన్ క్లియర్గా చదివి అర్థం చేసుకొని అప్లై చేసుకోవడానికి అయితే ముందుకైతే వెళ్ళండి. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.